అందరికీ తెలుసు, సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు ఇప్పటివరకు అరౌండ్ 21 మెంబర్స్ ముఖ్యమంత్రులను మనం చూసుంటాం. ఎప్పుడైనా అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ అనే పదం మనకి ఎక్కడ వినబడినా కూడా ఫస్ట్ టక్కుని గుర్తొచ్చే మనిషి గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఎప్పటి నుంచో చూసినా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చేసుకొని ఎన్ని ఆర్థిక ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆర్థికంగా మనం ఎక్కడ బలంగా లేకపోయినా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో, ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే. అరౌండ్ మనం కూడా మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు. అటువంటి వ్యక్తి 14 నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం, సూపర్ 6లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్గా చేశారంటే మీ అందరికీ తెలుసు, ఈ ఒక్క నెలలోనే మనం చూసుకుంటే, ఒక పోయిన నెలలో మనకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో డబ్బులు పడటం, అదేవిధంగా తర్వాత ఈ నెలలో కూడా చూసుకుంటే అన్నదాత సుఖీభవ ఒక కార్యక్రమం ద్వారా రైతన్నలకి డబ్బులు పడటం, ఇప్పుడు నేతన్నలకి, అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్ సోదరులకి కూడా మనకి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తుని మనము ఈరోజు ప్రవేశపెట్టడం, అదేవిధంగా మనందరికీ కూడా చాలా ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకొని ఆడబడుచులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీ తాలూకా ఇంట్లోని ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం సుమారుగా చూసుకుంటానండి, దగ్గర నిన్న ఒక్కరోజే 18 నుంచి 20 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అంటే లాస్ట్ 5 డేస్లో కూడా చూసుకుంటే 20 crores మేర లబ్ధి జరిగింది మహిళా లోకానికి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈరోజు మహిళా సంక్షేమం ఒకవైపు, ఒక పక్క పింఛన్లు ఇచ్చి కూడా ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పింఛన్ అనుకున్నట్టుగా ఇవ్వటం, ఇవన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తూ, అదేవిధంగా ఒక పక్క నుంచి అభివృద్ధి గురించి ఆలోచన చేసుకుంటే, ఒక పక్క అమరావతి నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి, ఆఖరికి గ్రామీణ స్థాయిలో రోడ్లకి, డ్రైన్లకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నుంచి మనం చేసుకుంటూ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు లాస్ట్ 19 to 24 అండి, ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు తెలుసా? వాళ్ళ సమస్య గురించి, లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి, వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే, ఈరోజు ఈ 14 నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో యువత కోసం, మన భవిష్యత్తు కోసం, దేశవ్యాప్తంగా కూడా మన రాజ్యాంగం పైన, అదేవిధంగా గతంలో మహానుభావులు చేసిన త్యాగాల్ని స్మరించుకుంటూ అంకిత భావంతో దేశ రక్షణ కోసం, మన భవిష్యత్తు కోసం ఒక తరాన్ని ముందుకు తీసుకురావాలనే అద్భుతమైన ప్రయత్నం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిపాలనని ఎదిరించి వాళ్ళు చేసిన అరాచకాలని, సామాన్యులు పెట్టిన ఇబ్బందుల్ని, క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేశారో వాటిని ఎదుర్కొంటూ ఒక బలమైన పాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2019 నుంచి 2024 వరకు ముందుకు సాగాం. అదేవిధంగా
కూటమి ఏర్పడడానికి ఓటు చీలనివ్వను అనే ఒక జ్ఞానంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ స్టాండ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం సహకరించిన మా నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, మా జన సైనికులు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో కూడా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశారు. రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ తోటి 21 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేస్తున్న సేవలు మీరందరూ కూడా చూస్తూనే వచ్చారు. ఈ తరుణంలో ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు, ప్రత్యేకంగా మేము ఎన్నికలకు ముందు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు, సూపర్ 6 అనే నినాదం కానివ్వండి, ప్రజలకి మరింత సంక్షేమం చేయాలనే ఆ లక్ష్యంతో పెన్షన్ల విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, లేదా అమరావతి విషయంలో కానివ్వండి, సమిష్టిగా కలిసి ఈ అంశాలపైన ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ఆ రోజున ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండి సంవత్సర కాలం ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా సుపరిపాలన, మెరుగైన పాలన, ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో, వర్తమాన రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్తులో ఏ విధంగా కలిసి ముందుకెళ్దాం అనే దానిపైన చాలా అద్భుతంగా చాలామంది దాంట్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్, అంటే దాదాపు 12,43,000 సభ్యత్వం కలిగిన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిరోజు జైలు యాత్రలు చేస్తూ ఉన్నారు. అవినీతి కేసుల్లో, అక్రమ మద్యం కుంభకోణాల్లో, హత్య కేసుల్లో, కిడ్నాప్ కేసుల్లో అరెస్టులై జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలకి వీళ్ళ సమయం అంతా వెచ్చిస్తూ ఉన్నారు. పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు జైలుకి పోయవలసిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లా. వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడతా ఉన్నారు. వీళ్ళు దండయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి చావును అడ్డం పెట్టుకొని ఒక 3 ఏళ్ళు ఓదార్పు యాత్రలు చేశాడు. అవసరం లేని యాత్రలు. ప్రజలెవడు ఆయన ఓదార్పు కోరుకోలా. ఓదార్పు యాత్ర అని ఒకటి చేయటం, ఈరోజు అధికారంలోకి పోగొట్టుకొని అధికారం కోల్పోయి జైలు యాత్రలు మొదలుపెట్టాడు. దేనికి ఈ జైలు యాత్రలో? ఇదేమో దేశం కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన స్వాతంత్ర సమరయోధుల్ని చరిత్రలో చదువుకున్నాం. పరామర్శకు వెళ్ళటం కానీ, సంఘీభావం తెలియజేయటం కానీ అటువంటి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి జైలు యాత్రలన్నీ సిగ్గుండాలి. స్వాతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యాలయానికి వచ్చి జాతీయ జెండా ఎగరేయలేనటువంటి వ్యక్తి, జాతీయ పతాకం ఎగరేయడానికి సమయాన్ని కేటాయించలేనటువంటి వ్యక్తి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి జైళ్లలో ఉంటే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాడు.
మద్యం కుంభకోణంలో పక్కా ఆధారాలతో మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు. వాళ్ళ నాయకులందరూ క్యూ కడతా ఉన్నారు. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతా ఉన్నాడంట. ఈవీఎం ప్యాడ్ల ధ్వంసం కేసులో జైల్లో ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. మహిళను హత్య చేసి జైల్లో ఉంటే నందిగాం సురేష్ని జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఒక ఎస్సీ దళితుడిని బెదిరింపులు పాల్గొన్నటువంటి ఆ కేసులో జైల్లో ఉంటే వల్లభనేని వంశీని మా తమ్ముడు వస్తాడు మీ సంగతి చూస్తాడని మాట్లాడడం ఒక శాసనసభ్యుడు రివ్యూకు పిలిస్తే వాళ్ళ పై అధికారి సమక్షంలో వాళ్ళ ఇతరుల సమక్షంలో ఇదే కార్యాలయంలో ఆ రోజు 200 మంది ఉన్నారు. ప్రజల సమక్షంలో ఆమె వాడిన భాష మాట ఆమెకి అట్రాసిటీలు వాడుకోవడంలో సిద్ధాస్తురాలు అంటే కులాన్ని వాడుకోవడం. నేను అడుగుతున్నాను ఆమె ఏ కులం అని ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఆమె అసలు ఏ కులం? ఆమె ఈరోజు క్రిస్టియన్ మతంలో ఉన్నారు. ఆమె అసలు ఏ కులం అండి? నేను అడుగుతా ఉన్నాను దళిత సంఘాలకి, ఆమె ఏ కులం? ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర హైకోర్టు చెప్పింది, మతాన్ని మార్చుకున్న తర్వాత నీ పాత కులం నీకు వర్తించదని. ఈరోజు ఆమె ఏ కులం? నేను అడుగుతా ఉన్నాను, దళితులు చెప్పాలి నాకు. అలానే ఈరోజు ఆమె చూస్తే మనకి శ్రీకాకుళంలో అంటే ఆమె యాటిట్యూడ్ అండ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయో మీకు చెప్పడం. పాలకొండ ప్రశాంత్ అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన ఉన్నాడు, ఏదో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఏదో వాట్సాప్లో ఆయన ఇన్స్టాగ్రామ్లో ఈ మైసమ్మ ఇది చెట్లు అవన్నీ ఇది పెట్టి ఆయన ఒక పోస్ట్ పెడితే ఈమె కేజీబీవి పొందూరు అఫీషియల్ గ్రూప్ నుంచి అతనికి పెట్టిన మెసేజ్ ఏంటంటే సనాతన సన్నాసి, సనాతన సన్నాసి. ఇది ఆమె పొందూరు అఫీషియల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నుంచి పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి కామెంట్ ఇది, సనాతన సన్నాసి. ఇంకా ఆమె ఆ రోజు వాళ్ళ తమ్ముడు ఎవడంటే మైనర్ బాలికని రేప్ చేసి కేసులో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కేసులో కూడా అతను ఎప్పటికి కూడా కోర్టులో నడుస్తూ ఉంది. తమ్ముడు మైనర్ బాలికని రేప్ చేస్తే కేసు పెడితే దానిని పత్రికల్లో రాశారని 2 విలేకరుల మీద, ఆ బాలిక తల్లిదండ్రుల పైన, లాయర్గా ఉన్నటువంటి అడ్వకేట్ గారి పైన మనం మాట్లాడుకుందాం ఇంటికి రండని చెప్పి వాళ్ళపైన ఒక వీడియో క్లిప్పింగ్స్ తయారు చేసి ఎస్సీ అట్రాసిటీ చట్టం రేజేటి యువరాజ్ అనేవాడు ఇది చేస్తే రేజేటి సౌమ్య పెట్టినటువంటి ఫిర్యాదులు. అంటే ఈమె ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుందో ఒక్కసారి మీడియా ద్వారా మీ ముందుకు తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అలానే ఈమె ప్రవర్తన గతంలో ఉన్నప్పుడు రణస్థలంలో పనిచేశారు. 4/12/2014 హుదూదు తుఫాను వస్తే 4 రోజుల పాటు అక్కడ పిల్లలకి తిండి లేదు, ఆ హాస్టల్లో కరెంటు లేదు. ఆ రోజు అధికారులు సస్పెండ్ చేశారు, డెర్లెక్షన్ ఆఫ్ డ్యూటీస్. అలానే మళ్ళీ ఆమెకి 12/10 ఆమె సర్వీసెస్ నుంచి 30/10 మళ్ళీ సస్పెండ్ చేశారు. 4 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతోందో ఈ రోజు నేను మీకు చూపిస్తాను. నిజం మాట్లాడాలంటే గత 15 నెలలుగా
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాబందులు స్వైర విహారం చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది ఈ కూటమి సర్కార్. చంద్రబాబు అండతో ఉద్యోగులు, దళితులు, మహిళలపై ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు, దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చెలాయిస్తున్నారు? అసలు ఉద్యోగులపై అధికారం చెలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? మాట వినని ఉద్యోగులపై వేధింపులు, బదిలీలు. నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే, అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ, ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ, వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి, ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా? అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటే సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం. మాట వినకపోతే సస్పెండ్, మాట వినకపోతే బదిలీ, మాట విన్నావా నెత్తినెక్కించుకుని ఊరేగడం, మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం. ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో